హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్ తెలుగు మిత్రులకు స్వాగతం. సో వెల్కమ్ టు ఫ్రైడే సాటర్డే స్పెషల్ అండ్ సండే డిలేడ్ బై వన్ డే. ఓకే, ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే ఆ, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే మనం ఒక ఒక మలుపు అంటే వీ హ్యావ్ కమ్ టు మార్కెట్స్ హ్యావ్ కమ్ టు సమ్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే మేక్ ఆర్ బ్రేక్ లెవెల్. ఇప్పటి వరకు మార్కెట్లు అక్టోబర్ నుంచి ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ చూపించలేదు. కొద్దిగా పెరిగితే పడిపోయింది. అంటే సెల్ ఆన్ రైజ్ మోడ్ ఓవరాల్గా చెప్పాలంటే కొద్దిగా పెరిగింది అంటే అమ్మమని చెప్తాం. మరి 26,000 దగ్గర నుంచి 23,000 చిల్లర, 23,000 దాదాపు 23,000 23,200 అనుకోండి. ఇది 24,000 రేంజ్లో నిలుస్తుందని అనుకుందాం, నిలవలేదు. 23,000 రేంజ్లో నిలుస్తుందా లేదా మళ్ళీ ప్రశ్నార్థకమే. ఇక్కడ నుంచి మళ్ళీ జారితే మళ్ళీ 22,000 లెవెల్స్. ఈ 22,000 లెవెల్స్ లో ఖచ్చితంగా కొంచెం సపోర్ట్ రావాలి. అయితే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే కమింగ్ ఈవెంట్స్ చాలా క్రుషియల్. ఒకటి, ట్రంప్ గారు సింహాసనాన్ని అధిరోహిస్తున్నారు 20 నుంచి, అంటే మనకి సంబంధించి 21 అనుకోండి. 20 తారీఖు మార్కెట్లు అయిపోయిన తర్వాత కదా, ఆయన 20 అంటే మనకి 21 కింద లెక్క, అమెరికా కదా. సో ఆయన అధిరోహించి ఏం మాట్లాడతాడు, ఒకటి ఎలాంటి పాలసీస్ ప్రవేశపెడతాడు అనేది రెండోది, ఏం చేస్తాడు, ఏం జరగబోతుంది అనేది అంతా ప్రపంచం అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే బికాజ్ అమెరికా ఈజ్ అమెరికా. ఏ దేశమైనా కానీ అమెరికా తర్వాతే. నా ఇష్యూ ఏంటంటే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది చెప్పలేము, కానీ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే పరిస్థితి ఎంటైర్ జాన్యువరి, అంటే ఇక్కడ ఆఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ ఆఫ్ జాన్యువరి నుంచి సెకండ్ హాఫ్ ఆఫ్ ఫిబ్రవరి, ఈ నెల రోజులు, అంటే 20th వేసుకుందాం, లెటస్ సే 20th టు 20th, జనవరి 20th నుంచి ఫిబ్రవరి 20th వరకు మార్కెట్లో చాలా అలజడి వచ్చే అవకాశం ఉంది. ఇమ్మీడియట్గా ఏంటంటే ట్రంప్ ఎఫెక్ట్. ఈ ట్రంప్ ఎఫెక్ట్ రేపటి నుంచి మొదలవుతుంది. ఎల్లుండి నుంచి కొద్దిగా ఎక్కువ ప్రస్ఫుటం అవుతుంది. సో ఫస్ట్ ట్రంప్ ఎఫెక్ట్ జనవరి ఆల్మోస్ట్. ఇన్ ద మీన్ టైమ్ బడ్జెట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ బడ్జెట్ ఎఫెక్ట్, ట్రంప్ ఎఫెక్ట్, బడ్జెట్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్లు అన్నీ కలిపి ఫిబ్రవరి సెకండ్ థర్డ్ వీక్ వరకు వెళ్ళిపోతుంది. అంటే హియర్ ద హయ్యర్ పాసిబిలిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్ రేంజ్ ఏదైతే ఉందో అది ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది. సరే, బిఫోర్ దట్ అది ఈవెంట్ బేస్డ్ ఎనాలిసిస్ కదా, ఈవెంట్ని బేస్ చేసుకుని మనం డిస్కస్ చేస్తున్నాం. యాక్చువల్గా టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి, టెక్నికల్స్ ఫ్యూచర్ గురించి అంత బాగా చెప్పలేవు. జరుగుతున్న కథని చెప్పగలం, ఇది ఇలా ఉంది అని. కొంతవరకు జరగబోయే కథని ఈవెంట్సే చెప్పగలుగుతాయి ఎక్కువ బెటర్గా. అంటే అలాంటి సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ అట్లాంటివి ఏమి లేకపోతే, ప్రత్యేకమైన సంఘటనలు లాంటివి ఏమి లేకపోతే మాత్రం టెక్నికల్స్ చెప్పినట్లుగానే నడుస్తుంది మార్కెట్. లెట్ us see ఫస్ట్ వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ అస్ అనేది ఫస్ట్ చూద్దాం. మార్కెట్ పరిస్థితి ఇది నేను నిఫ్టీ వీక్లీ చార్ట్ తీసుకున్నాను, క్యాండిల్ స్టిక్స్. కమా, ఈ వీక్లీ చార్ట్లో చూడండి, ఇక్కడ మొదలైంది యుద్ధం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 వారాలు. ఈ 16 వారాల్లో
మీకు ఒకే ఒక వారం సిగ్నిఫికెంట్గా వైట్ క్యాండిల్ పెద్దది కనపడింది, ట్రెండ్ ఇనిషియేటివ్ క్యాండిల్. మిగిలినవన్నీ దాదాపు డోజీ టైపే. అంటే అంతా రెడ్డేగా, అంతా రెడ్డే. రీసెంట్గా అయితే ఈ వారానికి ముందు వారం, అంతకు ముందు ఒకసారి చాలా భయంకరం. ఇది నంబర్ 1. నంబర్ 2, నంబర్ 3, అఫ్ కోర్స్ ఇది కూడా సిగ్నిఫికెంటే, నంబర్ 4. 4 ఏంటి, 5 చెప్పాలి. పెద్ద క్యాండిల్స్ 1, 2, 3, 4, 5. 5 పెద్ద క్యాండిల్స్. అంటే మిగిలినవి చిన్నవి అంత సిగ్నిఫికెంట్ కాదు. 5 పెద్ద క్యాండిల్స్ మొత్తానికి 3000 పాయింట్లను లేపేసినాయి. 3000 పాయింట్స్ గాన్. బాగుంది, ఇంతవరకు బాగానే ఉంది. బట్ ఇంపార్టెంట్ థింగ్, వాట్ ఈజ్ ఇంపార్టెంట్? ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడితో ఆగిపోతుందా, అయిపోయిందా, ఇంకా ఉందా? స్టోరీ ఏంటంటే సినిమా అయిపోయిందా, ఇంకా ఉందా? అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, ఈ వీక్లీ క్యాండిల్ చూడండి. ఇది నార్మల్ క్యాండిలే, ఎకనెషి కాదు. ఈ వారం అంటే ఫ్రైడే, నిన్న మన ఫ్రైడే వరకు జరిగినటువంటి వారంలో డోజీ ఫార్మేషన్ వచ్చింది. అంతకుముందేమో బేరిష్ క్యాండిల్. ఆ బేరిష్నెస్ అంటే అది డౌన్ ట్రెండ్ హాల్ట్ అయింది. ఇక్కడ డౌన్ ట్రెండ్ ఎలా చెప్తున్నాం హాల్ట్ అయిందంటే, వారం మొత్తం తీసుకున్నట్లయితే ఓపెనింగ్ క్లోజింగ్ దాదాపు ఒకే చోట ఉన్నాయి. ఎక్కడ ఓపెన్ అయిందో వారాంతానికి అక్కడే క్లోజ్ అయింది దగ్గర దగ్గర. ప్లస్ మార్కు ఇండికేషన్ ఏంటంటే, ఈ ప్లస్ ఇండికేషను ఓపెనింగ్ అండ్ హై, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆర్ అట్ ది సేమ్ ప్లేస్, సేమ్ లెవెల్. అందుకని అట్లాంటిది వస్తుంది, ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ ఏంటి మరి, డోజీకి ఇంటర్ప్రిటేషన్ ఏంటి? ట్రెండ్ రివర్సల్ ఒకటి. డోజీ అంటే ట్రెండ్ రివర్సల్ అని, అంటే ఇంతకు ముందు ఉన్న ట్రెండ్ మారిపోయి కొత్త ట్రెండ్ వస్తుంది. అయితే అది 100% అన్ని సందర్భాల్లో జరగదు. ట్రెండ్ కంటిన్యూషన్ కూడా డోజీ వచ్చిన తర్వాత ట్రెండ్ కంటిన్యూషన్ కూడా ఉండొచ్చు. అంటే కత్తికి రెండు వైపులా పొంద ఉంది డోజీకి. తగ్గుతూ ఆగితే అక్కడి నుంచి మళ్ళీ ట్రెండ్ రివర్సల్ ఇంకా పెరుగుద్దని చెప్పడానికి లేదు. పెరుగుతుందేమో, రివర్స్ అవుతుందేమో, అవ్వకపోతే ట్రెండ్ కంటిన్యూషన్. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. దిస్ ఈజ్ డోజీ. ఇక్కడి నుంచి బాగా తగ్గింది, చాలా బాగా తగ్గింది. 1200 పాయింట్లు ఏమో తగ్గింది. ఇక్కడి నుంచి ఇక్కడికి 1500 పాయింట్లు తగ్గింది. 1500 పాయింట్లు 4 క్యాండిల్స్లో 4 వారాల్లో తగ్గిన తర్వాత డోజీ వచ్చింది. దీని అర్థం ఏంటి? డోజీ వచ్చింది కాబట్టి ట్రెండ్ రివర్స్ అంటే పెరగాలి. ఈ ఈ ఇంతకు ముందున్న ట్రెండ్ ఏంటి? డౌన్ ట్రెండ్. ఇప్పుడు రాబోయే ట్రెండ్ ఏంటి? అప్ ట్రెండ్. అది కదా డోజీ అంటే, ట్రెండ్ రివర్సల్. కానీ ట్రెండ్ రివర్సల్ జరిగిందా? లేదు. నెక్స్ట్ మళ్ళీ ట్రెండ్ కంటిన్యూషన్. సరే, ఆ ట్రెండ్ కంటిన్యూషన్ ఎలా అంటే, ఆ తర్వాత కొద్దిగా రికవర్ అయినట్టు కనిపించి మళ్ళీ పడిపోయింది. మళ్ళీ పడిపోయిన తర్వాత ఇక్కడ డోజీ వచ్చింది. ఈ డోజీ వచ్చిన తర్వాత ట్రెండ్ రివర్సలా? ఎందుకు? అది కూడా ఏంటంటే ఇన్సైడ్ది బిగ్ క్యాండిల్. ట్రెండ్ రివర్సలా అంటే లా అనిపించింది. నెక్స్ట్ వచ్చిన క్యాండిల్ కొద్దిగా అనిపించింది, కానీ ట్రెండ్ రివర్సల్ ఏం కాదు, ట్రెండ్ కంటిన్యూషన్. చూడండి, మళ్ళీ రెడ్ క్యాండిల్, పెద్ద క్యాండిల్ వచ్చింది. అంటే ఈ ఈ ఈ రెడ్ క్యాండిల్ తాలూకు లో తీసుకుంటే, ఆ లో కంటే కూడా దిగువకు వచ్చిందంటే బేరిష్. సో డోజీ వస్తే ట్రెండ్ రివర్సల్ అనేది అట్లా గుడ్డిగా నమ్మకూడదు. ట్రెండ్ కంటిన్యూషన్ పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ డోజీ ఉంది. మనం ఎందుకు దీన్ని డిస్కస్ చేస్తున్నామంటే, ఇక్కడ డోజీ వచ్చింది, చాలా పర్ఫెక్ట్ డోజీ. ఎందుకని పర్ఫెక్ట్ అంటే, బాడీ ఆఫ్ ది క్యాండిల్ ఈజ్ వెరీ థిన్ అంటే ఓపెనింగ్ క్లోజింగ్ రెండు ఒకే చోట ఉన్నాయి.
నైదర్ రెడ్ నార్ వైట్. బుల్లిష్ కాదు, బేరిష్ కానీ. అసలు డోజీకి బుల్లిష్ బేరిష్నెస్ ఉండదు, కలర్తో పని లేదు, చెప్తున్నా ఊరికే. మరి దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి? ట్రెండ్ రివర్సల్ అనుకోవాలా, ట్రెండ్ కంటిన్యూషన్ అనుకోవాలా? ట్రెండ్ కంటిన్యూషన్ అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ బేరిష్, ఇంకా ఇంకా బేరిష్నెస్ కంటిన్యూ అవుతుంది, అవ్వాలి అని. ఆల్రెడీ బేర్ మార్కెట్లో ఈ బేరిష్నెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది అనేది ఒక ఇంటర్ప్రిటేషన్. లేదు లేదు, ఇక్కడి వరకు తగ్గింది కదా, ఇంతకుముందు నుంచి తగ్గుతూ వచ్చింది మార్కెట్, ఇక్కడి నుంచి ఫ్రెష్గా పెరగటానికి అవకాశాలు ఉన్నాయి, ఇక్కడి నుంచి ట్రెండ్ రివర్సల్ వస్తుంది అని చెప్పడానికి ఒక ఇంటర్ప్రిటేషన్, ఒక ఆస్కారం ఉంది. అయితే ఏం చెప్పాలి, ఏం చెప్తాం? ఆలోచించండి. ప్రాక్టికల్గా ఏంటంటే డోజీ నో డౌట్ బేసికల్లీ డినోట్స్ ట్రెండ్ రివర్సల్. ట్రెండ్ రివర్సల్ని చూపిస్తుంది ఎంతో కొంత, నిజమే, ఇఫ్ నాట్ ఆల్వేస్, బట్ అట్ ది సేమ్ టైం డోజీ విచ్ ఈస్ బిలో ద ప్రీవియస్ క్యాండిల్, జాగ్రత్తగా వినండి, దీన్ని గ్యాప్ డౌన్ అంటాం కదా. ఈ ప్రీవియస్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది 23,433, ఇప్పుడు లేటెస్ట్ 23,187. అంటే గత వారంతో పోలిస్తే ఈ వారం దిగువన క్లోజ్ అయింది. ప్రీవియస్ వీక్ క్లోజింగ్ కంటే ఈ వీక్ క్లోజింగ్ దిగువన వచ్చింది. దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఇండికేషన్. దిస్ నాట్ ఎ గుడ్ ఇండికేషన్. దాని పర్యవసానం ఏంటి? అట్లయితే ఏంటండి, ఏమవుతుందండి అంటే ఏం కాదు, గ్యాప్ డౌన్ డోజీ ఈజ్ కన్సిడర్డ్ టు బి ట్రెండ్ కంటిన్యూషన్. ట్రెండ్ కంటిన్యూషన్ అంటే ట్రెండ్ రివర్సల్ ఇక్కడ లేదు అని. అంటే ఏంటంటే ఇంతకుముందు ఏ ట్రెండ్ అయితే నడుస్తున్నదో ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ చేస్తుంది. బేరిషా బుల్లిషా చెప్పండి. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గింది కదా, 24,800 దగ్గర నుంచి 23,400, 1,400 పాయింట్లు తగ్గింది. ఇంతకుముందు కూడా తగ్గుతూ వచ్చింది, ఏదో మధ్యలో కొద్దిగా రిలీఫ్ ఇచ్చింది, కానీ ఇక్కడి నుంచి తగ్గుతూనే ఉంది. అంటే దిస్ ఇస్ ఎ బేర్ మార్కెట్. బేర్ మార్కెట్లో గ్యాప్ డౌన్ డోజీ మీన్స్ ఇట్ ఈస్ ఫర్దర్ బేరిష్ సిమ్టమ్స్, టెక్నికల్లీ ఫర్దర్ బేరిష్ సిమ్టమ్స్. అలాగే అప్ పైన వచ్చింది అనుకోండి, ఒక పర్టికులర్ క్యాండిల్ దగ్గర పైన అంటే ఇక్కడ చక్రాకరం, ఇక్కడ ఇది గ్యాప్ అప్ అంటాం, ఏమంటామండి, గ్యాప్ అప్. సో బుల్ మార్కెట్లో కన గ్యాప్ అప్ ఓపెనింగ్ వస్తే, దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి బుల్లిష్, రైట్? సో ఇక్కడ ఇది ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడన్నా పైన క్యాండిల్ ఒకటి వచ్చిందనుకోండి డోజీ, అంటే గ్యాప్ అప్ డోజీ ఇంకా ఫర్దర్ ఇంకా పైకి తీసుకెళ్తుందని అర్థం, పెరుగుతుందని అర్థం ప్రైస్. అలా కాకుండా గ్యాప్ డౌన్ అవుతుంది, ఇలాగా చూడండి, గ్యాప్ డౌన్. గ్యాప్ అప్ అయితే ఏమనుకుంటాం, బుల్లిష్ అనుకుంటాం, మార్కెట్ పెరుగుతుందని. గ్యాప్ డౌన్ అయితే ఇంకా ఫర్దర్ తగ్గుతుంది అని. కాబట్టి డోజీ ఎఫెక్ట్, ఇట్ లూజెస్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ డోజీ హియర్ primarily, and this is weak, this continues to be weak, this is likely to be weak. Likely అంటే కానీ 100% సర్టనిటీ ఎప్పుడు దేనికి ఉండదు. కాబట్టి ఆ విషయాన్ని గమనించాలి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ఆల్సో సేమ్, కాకపోతే దీని అంత థిన్గా పలచగా లేదు, కొద్దిగా ఎక్కువగా ఉంది అంతే.
అంతే తప్ప రెండు బోత్ ఆర్ షోయింగ్ ద సేమ్ ఇండికేషన్. తర్వాత కమ్మింగ్ ఇప్పుడు ఇది టెక్నికల్ పొజిషన్ ఏం చెప్తున్నదంటే వీక్గా ఉంది అని చెప్తుంది. వీక్నెస్ పర్సిస్ట్ అని చెప్తున్నది. దట్ ఈజ్ నాట్ ఎనఫ్. మరి ఈవెంట్ బేస్డ్ కదా మార్కెట్. ఈవెంట్స్ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఈవెంట్స్ మీద బేస్ అయ్యి న్యూస్ మీద ఇన్ఫర్మేషన్ మీద బేస్ అయ్యి మార్కెట్లు పెరగటం తగ్గటం ఇన్ అడ్వాన్స్ చేస్తాయి. అంతా అయిపోయిన తర్వాత ఉపయోగం ఉంది అవ్వకముందే. అందుకని ముందుగా అడ్వాన్స్గా అయితే రానున్న ఈవెంట్స్ ఎంత గొప్ప అంటే నో. సో వాట్ నెక్స్ట్ చెప్పాను కదా. ట్రంప్ ఎఫెక్ట్ 21st నుంచి మొదలవుతుంది. ట్రంప్ ఎఫెక్ట్. మార్కెట్ ఈజ్ ఎంటైర్ వరల్డ్ మార్కెట్ ఈజ్ లుకింగ్ అట్ హిమ్. తర్వాత బడ్జెట్ వస్తున్నది. ఈ రెండు మేజర్ ఈవెంట్స్. ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం అంత మేజర్ ఎందుకంటే అంటే అంతే. ఒక దేశంలో ఒక పర్టికులర్గా ఒక రూలరు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడంటే దానికి ఇంపార్టెన్స్ ఏముంటుంది? ఇట్స్ ఎ రొటీన్ థింగ్. కానీ ఈసారి ఈ పర్టికులర్ జెంటిల్మెన్ ట్రంప్ గారు ఎప్పుడైతే సింహాసనాన్ని అధిరోహిస్తున్నారో ఇక్కడ దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ప్రపంచ మార్కెట్ల మీద ఉండటానికి అవకాశం ఉంది. ఆ పాయింట్ నోట్ చేసుకోవాలి. తర్వాత బడ్జెట్ ఉంది. సో ఈ రెండు ఈవెంట్స్ చాలు మొత్తం మొత్తం టోటల్ సిచ్యువేషన్ అన్నింటినీ మింగేస్తాయి. ఏం చేసినా కానీ కమింగ్ 3 months పర్టికులర్లీ మంత్ ఆఫ్ జాన్యువరి అండ్ టు ఫిబ్రవరి అంటే 20th January to 20th మెర్క్యూరీ 20th అంటే అదేలేండి 20th to 21st 20th అనుకోండి. 20 ఎట్లయినా ఒకటే. ఈ ఒక్క నెల మాత్రం పెరుగుతుందా తగ్గుతుందా అని అడగరే నాకు తెలియదు. మీరు అడిగితే నేను చెప్పే సమాధానం అదే, నాకు తెలియదు. బట్ మేక్ ఆర్ బ్రేక్ ఇట్ విల్ బి ఎ బిగ్ మూవ్. అందుకని ముఖ్యంగా ట్రేడర్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా కేర్ఫుల్గా ఉండాలి ట్రేడర్స్. ఎందుకని అంటే ఒక పక్కన వాలటాలిటీ ఉంటుంది, ఇంకో పక్కన ఏంటంటే ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది మార్కెట్, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. ఒక డైరెక్షన్ తీసుకునే పాసిబిలిటీ ఉన్నప్పుడు రిస్క్ ఎందుకు? ఇప్పుడు చూడండి, ఇది ట్రెండ్. ఆ ట్రెండ్ బ్రీచ్ చేసి కిందకు వచ్చింది. ఒకసారి బ్రీచ్ చేసి కిందకు వచ్చిన తర్వాత ఇంకేముంది? ఇట్ మే కంటిన్యూ టు బ్రీచ్. వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్. నేను జ్యోతిష్యం చూసి చెప్పడం లేదు, నేను చార్ట్ ప్రకారం చెబుతున్నా. తర్వాత ఏమవుతుంది అనేది మనం చూడాల్సిందే. తర్వాత let us see what happens. బట్ హై మూమెంట్ గ్యారంటీ. హై మూమెంట్ ఎందుకు గ్యారంటీ అంటున్నారండి అంటే అంతే. చూడండి, ఈ లెవెల్ మీకు లైన్స్ డ్రా చేస్తాను. డ్రా చేసి నా పాయింట్లు సబ్మిట్ చేస్తాను. ఇది 24,800 అండి ఇప్పటి వరకు హయ్యర్ లెవెల్. మరి ఇది ఈ అదర్ నైట్ది
ఉమ్, ఇంకొక లైన్ ప్యారలల్ అయింది కదా. రైట్. 23,200. ఇది రేంజ్ అండి, ఎగ్జిస్టింగ్ రేంజ్. కమింగ్ డేస్లో ఈ ఎగ్జిస్టింగ్ రేంజ్ బ్రీచ్ అయిపోద్ది. ఎట్లా బ్రీచ్ అయ్యే అవకాశం ఉందంటే, పాయింట్ నెంబర్ వన్, ఇంకా పడిపోవచ్చు, మార్కెట్ తగ్గిపోవచ్చు. తగ్గిపోతే మ్, అదే 20 అట్లా వచ్చేస్తుంది. పేమెంట్స్, పేమెంట్, ఇది ఈ డౌన్ ట్రెండ్ ఇలా కంటిన్యూ అయ్యి ఇంకా తగ్గొచ్చు. సో అంటే ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ తగ్గటం అంటే అర్థం ఏంటంటే బ్రీచ్ తర్వాత. ఓకే. సో పెరిగితే 24,800లను కూడా తెంచుకుని ఇంకా పైకి వెళ్ళచ్చు. 28,100ని పెంచుకుని 24,800ని తెంచుకుని ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఎంత పైకి వెళ్తుంది అనేది మనం హ్యావ్ టు సీ. సో ఇట్ ఈస్ బిట్వీన్ దీస్ టూ అండ్ సీ, లెట్ us see.